అవునండి సార్. ఆ పారాలిసిస్ సంబంధించి కూడా టాబ్లెట్స్ వాడి ఉండాల్సింది కదా ముందు, కొంచెం మాట తీరు అవన్నీ ఇంప్రూవ్ అయ్యేవి. నాటు మందులు ఈ కాలంలో ఎవరు వాడుతున్నారు? ఇంప్రూవ్ అయితే పర్వాలేదు, ఇంప్రూవ్ అవ్వకుండా వర్స్ అయిన ఉంటే అప్పుడు కంప్లీట్గా చచ్చిపడిపోయి అలాగే ఉంటే కొన్నిసార్లు కొన్ని టైప్స్ ఆఫ్ స్ట్రోక్స్ వచ్చిన తర్వాత అవంతట అవే ఇంప్రూవ్ అవుతాయి. అర్థమైందా? వాటిని టీఐఏ ఒరుపుగా అంటే ఫాస్ట్గా వస్తున్నాయి, ఎమ్మటెమ్మటే వస్తున్నాయి. ఒకసారి షుగర్ పరీక్ష చేయించాలి అట్లున్నప్పుడు, సరేనా? రేయి పూట ఎక్కువ వస్తాయా, పగటి పూట ఎక్కువ వస్తాయా? ఎక్కువ సార్లు వస్తున్నాయి ఒంటికి. ఒంటెలకి పోసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా పోసుకోవాలన్న ఫీలింగ్ ఉంటుందా? కంప్లీట్ అయిన ఫీలింగ్ ఉంటుందా? ఓకే. ముక్కి పోసుకోవాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా? ఫాస్ట్ గా వస్తుంది. బిగబట్టుకోలేకుండా బట్టల్లో పోవడము, డ్రాప్ గా పడుతుంది. బట్టల్లో కూడా పోతున్నాయా? డ్రాపులుగా పడుతున్నాయా? రాత్రిపూట బెడ్ మీద దడిపేయడం అట్లా ఏమైనా ఉంటుందా యూరిన్ తో? అదే ఎమ్మటెమ్మటే వస్తుంది. బస్సులో కూడా రాలేను. ఎందుకు రాలేరు బస్సులో? వెంటనే ఒంటేలు వస్తున్నాయి కాబట్టి మీకు తెలియకుండానే పోతాయి బట్టల్లో. తెలుసు దానికో, అయినా కూడా మనం కంట్రోల్ చేసుకోలేరు, ఆగలేరు. ఓకే, సరే ఒకసారి ఆ టెస్టులు చేసి తీసుకొని రండి, చూద్దాం, సరేనా? సరే, యూరిన్ టెస్ట్ కూడా. ఇంకా వేరే సమస్య ఏమైనా ఉందా?